The Magic Window. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు. రోజంతా కదలలేక మంచంపైనే గడపాల్సి వచ్చింది. ఇతర పిల్లలను తన దగ్గరికి రానివ్వకపోవడంతో అతను చాలా బాధపడ్డాడు మరియు విచారంగా గడిపాడు. కిటికీలోంచి చూడటం తప్ప అతను చేయగలిగింది ఏమీ లేదు. సమయం గడిచిపోయింది మరియు అతని నిరాశ భావన పెరిగింది. ఒక రోజు వరకు అతను కిటికీలో ఒక వింత ఆకారం చూశాడు. అది సాసేజ్ శాండ్విచ్ తింటున్న పెంగ్విన్. పెంగ్విన్ తెరిచిన కిటికీలోంచి లోపలికి దూరి, ఆ అబ్బాయికి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. Once upon a time there was a little boy who became very ill. He had to spend all day in bed, unable to move. Because other children weren't allowed to come near him, he suffered greatly and spent his days feeling sad. There wasn't much he could do except look out of the window. Time passed, and his feeling of despair just grew. Until one day he saw a strange shape in the window. It was a penguin eating a sausage sandwich. The penguin squeezed in through the open window, said good afternoon to the boy, turned around, and left again. అయితే అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఇంకా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కిటికీ వెలుపల అతను న్యాపీలో ఒక కోతి బెలూన్ను ఊదడంలో బిజీగా ఉండటం చూశాడు. మొదట అది ఏమి కావచ్చు అని బాలుడు తనను తాను ప్రశ్నించుకున్నాడు. కాని కొంతకాలం తర్వాత కిటికీలో ఎక్కువ హాస్య పాత్రలు కనిపించడంతో అతను పగలబడి నవ్వాడు. Of course, the boy was very surprised. He was still trying to work out what had happened, when outside his window he saw a monkey in a nappy, busy blowing up a balloon. At first the boy questioned himself what that could possibly be, but after a while, as more and more comic-looking characters appeared out the window, he burst out laughing. పంది టాంబురైన్ వాయిస్తూ, ఏనుగు ట్రాంపోలిన్ మీద దూకడం చూసి ఎవరైనా నవ్వడం ఆపుకోరు. చిన్న పిల్లవాడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే అతన్ని ఎవరు నమ్ముతారు? అయినప్పటికీ ఆ వింత పాత్రలు అతని హృదయంలో మరియు అతని శరీరంలో తిరిగి ఆనందాన్ని నింపాయి. ఇంకేముంది, అతని ఆరోగ్యం బాగా మెరుగుపడింది. అతను మళ్లీ పాఠశాలకు వెళ్ళగలిగాడు. Anyone do not want to stop laughing by seeing a pig playing a tambourine, an elephant jumping on a trampoline. The little boy didn't tell anyone about this because who would have believed him? Even so, those strange characters ended up putting joy back in his heart and in his body. Before long, his health had improved so much that he was able to go back to school again. అక్కడ అతను తన స్నేహితులతో మాట్లాడటానికి మరియు అతను చూసిన అన్ని వింతలను వారికి చెప్పవలసి వచ్చింది. అతను తన బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుతుండగా తన స్నేహితుడి స్కూల్ బ్యాగ్లోంచి ఏదో అంటుకోవడం చూశాడు. బాలుడు తన స్నేహితుడిని అది ఏమిటని అడిగాడు మరియు అతను చాలా పట్టుబట్టాడు. చివరకు అతని స్నేహితుడు బ్యాగ్లో ఉన్నదాన్ని అతనికి చూపించవలసి వచ్చింది. There he got to talk to his friends and tell them all the strange things he had seen. While he was talking to his best friend, he saw something sticking out of his friend's school bag. The boy asked his friend what it was,
And he was so insistent that finally his friend had to show him what was in the bag. అక్కడ లోపల చిన్న పిల్లవాడిని ఉత్సాహపరిచేందుకు అతని ప్రాణ స్నేహితుడు ఉపయోగించిన ఫాన్సీ డ్రెస్ సూట్లు మరియు మారువేషాలు అన్నీ ఉన్నాయి. మరియు ఆ రోజు నుండి చిన్న పిల్లవాడు ఎప్పుడూ ఎవరూ విచారంగా మరియు ఒంటరిగా భావించకుండా చూసుకోవడానికి తన వంతు కృషి చేశాడు. There, inside, were all the fancy dress suits and disguises that his best friend had been using to try to cheer the little boy up. And from that day on, the little boy always did his best to make sure that no one felt sad and alone.